హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధమ్మ బ్లాగ్స్. ఏంటి మామిడి చెట్టు నిమ్మకాయలు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు నేను మా మామిడికాయ చెట్టు మామిడికాయలన్నీ తెంపేస్తున్నాను. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా, సో మామిడికాయకి పురుగు వస్తుందంట. ఇంకా మా మమ్మీ నన్ను మామిడికాయలు తెంపమని చెప్పింది. సో ఇక నేను ఫైనల్గా మామిడికాయలు అయితే తెంపేస్తున్నాను అన్నీ. అది మీకు చూపిస్తాను రండి. నేను ఒక ప్లేట్ పట్టుకొని అలాగే ఒక సీజర్ పట్టుకొని ఇంకా చెట్టు దగ్గరికి అయితే వెళ్ళాను. చెట్టు దగ్గరికి వెళ్ళాక ఈ ఎల్లో కలర్ మామిడికాయ అయితే కనిపించింది. మంచిగా చెట్టు మీద అయితే మొత్తం పండేసింది. నేనైతే ఫస్ట్ టైం అన్నమాట ఇలా మామిడికాయ చెట్టు మీద పండడం చూసేది. ఇంకెక్కడెక్కడ మ్యాంగోస్ ఉన్నాయి అనేది అన్నీ చూశాను. తెంపడానికి కొంచెం తొందరగా అవుతుంది కదా, ఎక్కడెక్కడ ఉన్నాయని చూసి పెట్టుకుంటే. ఇంకా మీకు అక్కడైతే ఒక మ్యాంగో కనిపిస్తుందా, లోపల ఉంది, అటు సైడ్ వేరే సైడ్ ఉంది. అది కూడా మంచిగా ఎల్లో కలర్గా పండింది. నెక్స్ట్ ఇక్కడ నాకు ఇట్లా చెట్లని మన ఇంట్లోనే పెంచుకొని ఆ చెట్లకు వచ్చే పండ్లని స్వయంగా మన చేతులతో తెంపి మనం తింటా అంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా. ఇంకా మ్యాంగోస్ అన్నీ తెంపడం అయితే స్టార్ట్ చేశాను. సీజర్తో తెంపుదాం అనుకున్నా కానీ తొందరగానే మామిడికాయలు తెగిపోతున్నాయి. సో అందుకని ఇంకా నార్మల్ చేతితో తెంపుతున్నాను. గంపని ఏంటంటే ఉంది. ఇది తర్వాత తెంపుతా. ఇది చూపి. మా కొన్నట్టు తప్పింది. ఇలాంటివి దొరుకుతాయి న్యాచురల్. ఏంది గంత గంత కొంచెం దూరంలో నేను చెప్తా. నేను పడుతున్నాను మండది. సో ఇంక సగం తెంపితే ఇంకో వచ్చినాయి. ఇంకా ఫుల్ తెంపి ఇంకెన్ని వస్తాయి చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను వెళ్ళేది ఇంకొక సైడ్కి బాగానే పూత వచ్చింది కానీ కాయలు చిన్న చిన్నగా ఉన్నప్పుడే రాలిపోయాయి. ఇంకా లాస్ట్లో ఒక 5-6 అట్లా ఉన్నాయి ఈ సైడ్ అయితే. ఇందాక లోపటి నుండి ఒక మ్యాంగో పండుని చూపెట్టాను కదా, ఆ పండుని మీకు చూపెడదామని జస్ట్ అట్లా మ్యాంగోని టచ్ చేసిన అంతే, ఇంకా రాలిపోయి కింద పడిపోయింది. అంతలా పండింది మామిడికాయ అయితే. ఇంకేం చేసేది లేక మళ్ళీ ఇంకా అది అందులోనే పెట్టేసి ఇంకా వేరే కాయలు అయితే తెంపేశాను. దెబ్బ తాకింది కాలికి. 2 సైడ్స్ తెంపితే ఇన్ని వచ్చాయి. ఇంకొక సైడ్ ఉంది, ఆ సైడ్ తెంపితే ఇంకెన్ని వస్తాయో చూద్దాం. ఈ సైడ్ మ్యాంగోస్ అయితే బాగా పెద్దగా కాలేదు, ఎందుకో తెలియదు కానీ చిన్నగానే ఉండి ఆగిపోయాయి అక్కడికే. గిది గిది గది 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 దానికి పట్టలే ఒక్కటి గీడ 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 ఇగో ఉన్నాయి. ఇంకా గుత్తి కాపుతారు కడిగిద్దాం. అరే బోలా अच्छे रे गिया अगर के आता गया मुल अगर आयो 3 సైడ్స్ తెంపితే ఇన్ని మ్యాంగోస్ అయితే వచ్చాయి. ఇన్ని మ్యాంగోస్ కాకుండా ఇంకొక గుత్తి ఉంది, కానీ ఆ గుత్తికి మొత్తం బూజు వచ్చి ఉంది. సో అందుకనే నాకు తెంపాలంటే భయం వేసింది. ఇంకా లాస్ట్లో తెంపాను, అది మీరే చూడండి. ఇందాక చెప్పాను కదా మొత్తం బూజు వచ్చిందని, ఇదే అది. ఇంకా ఇప్పుడైతే తెంపేస్తున్నాను. నాకు అది ముట్టుకోవడానికి కూడా మంచిగా అనిపించట్లేదు. సో అందుకని సీజర్తో తెంపాను. సో ఈ మామిడికాయలు అన్నీ కడిగేసి మంచిగా దాచి పెడదాం.
సో ఈ 2 మ్యాంగోస్ అయితే చెట్టు మీద పండినవి, చాలా స్వీట్ ఉంటాయి. ఈ బూజొచ్చిన మ్యాంగోస్ అయితే ఫస్ట్ నేను బకెట్లో వేసి కడిగాను. ఇవైతే బకెట్లో పట్టినాయి, కానీ ఇంకా మిగతా మ్యాంగోస్ అయితే బకెట్లో పట్టవు కదా, సో అందుకనే టబ్ అయితే తీసుకొచ్చాను. ఇంకా ఈ టబ్బులో అయితే వాటర్ పట్టి మ్యాంగోస్ అన్నీ అయితే అందులో వేసాను. ఫస్ట్ అయితే ఇంకా ఆ ప్లేట్ని కడిగేసి మళ్ళీ కడుక్కుంటా మ్యాంగోస్ అయితే అదే ప్లేట్లో పెట్టాను. ఈ వీడియో క్రెడిట్స్ మొత్తం మా తమ్ముడికి, ఎందుకంటే నా ప్రాసెస్ కంటే ఎక్కువ మా తమ్ముంది ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను నాకు నచ్చేటట్టు తీస్తే నేను తీపించుకుంటా, ఇంకా సో నాకు నచ్చేటట్టు తీపించుకోవడానికి మా తమ్మునికి అయితే ఫుల్ కష్టం పెట్టిన. ఇంకా మా తమ్ముడైతే ఓపికతోనైతే తీసిండు. అందులో కూడా కొంచెం చిరాకు పడ్డాడు, కానీ నేను ఇంకా బ్రతిమాలుకున్నా. మ్యాంగోస్ అన్నీ కడిగేసాక ఇంకా ఈ మ్యాంగోస్ కాసేపు నేనైతే ఎండలో పెట్టాను, ఎందుకంటే వాటర్ ఆరుతాయని. ఇంకా వాటర్ అయితే అస్సలు ఆరట్లే, సో అందుకని ఇంకా నేను ఈ మ్యాంగోస్ అన్నీ ఎండలో పెడితే ఆరేలా లేవని ఇంట్లోకి అయితే తీసుకెళ్ళాను. ఇంట్లోకి తీసుకెళ్ళాక ఒక్కొక్క మ్యాంగోని క్లాత్తోనైతే ఒక్కొక్కటి తుడుచుకుంటే ఇంకా నేనైతే ఈ బాక్స్లో అయితే పెట్టాను. చెట్టు మీద పండిన మ్యాంగోస్ అయితే ఫుల్ స్వీట్ స్మెల్ అయితే వస్తున్నాయి. నాకైతే ఎప్పుడెప్పుడు తిందామని ఉన్నది, కానీ కాకపోతే మా మమ్మీ అయితే లేదు ఇంట్లో. సో మా మమ్మీ వచ్చినాక తిందామని ఇంకా నేనైతే బాక్స్లో అయితే తుడిచి పెట్టేశాను.
ఇలా ఒక్కొక్క మ్యాంగో క్లీన్ చేసుకుంటూ బాక్స్లో పెట్టాను. లాస్ట్లో ఈ మ్యాంగో అయితే కనిపించింది. ఈ మ్యాంగో కొంచెం ఎల్లోగా కొంచెం గ్రీన్గా ఉంది. బాగా అయితే ఎక్కువ ఎల్లోగానే ఉంది, గ్రీన్గా తక్కువ ఉంది. అంటే ఇది కూడా పండినట్టే. ఇంకా కాకపోతే దీనికి మరక ఎక్కువగా ఉంది, కానీ తుడిస్తే వాటర్తో తుడిచేసరికి మొత్తం పోయింది. ఈ మ్యాంగోకి కట్ చేస్తే లోపల పురుగు ఉంటుందని అనుకున్నాం, కానీ లాస్ట్లో మేము తిన్నప్పుడు కట్ చేస్తే అట్లా ఏం లేదు, మంచిగా ఎల్లో కలర్ ఉంది మ్యాంగో అయితే. కొంచెం కూడా అసలు ఇన్ని మ్యాంగోస్ తిన్నాం కానీ మా చెట్టుకి ఒక్క మ్యాంగో కూడా పురుగు రాలేదు. ఇవే నా బూజు పట్టిన మ్యాంగోస్కి కూడా పురుగు లేదు లోపల, అట్లున్నాయి మా మామిడికాయలు. మేము మా మామిడికాయ చెట్టుకైతే ఒక్కసారి కూడా ఇట్లా మందు కొట్టలేదు మంచిగా కాయడానికి. జస్ట్ దీనికి మేము దొడ్డు ఉప్పు ఉంటుంది కదా, ఆ దొడ్డు ఉప్పును అప్పుడప్పుడు బెల్లం వేసేటోళ్ళం అంతే. అది కూడా వేర్ల చుట్టూ కొంచెం డిస్టెన్స్లో తోడి అందులో దొడ్డుప్పు పోసి మళ్ళీ ఆ మట్టి కప్పేసే వాళ్ళం. అట్లనే దీనికి యూజ్ అయింది ఇట్లా కాయడానికి. నాకు తెలిసి ఇవి మ్యాంగోస్ అయితే తొక్కు మామిడికాయలే. ఎందుకలా అన్నానంటే ఒకసారి మాకు ఎందుకో మ్యాంగో తినబుద్ధి అయ్యి మా చెట్టు మీది మొత్తం గ్రీన్ కలర్ ఉంది, కాకపోతే మ్యాంగో మాత్రం తెంపి కట్ చేశాక లోపల మొత్తం ఎల్లో కలర్ ఉంది. కాకపోతే తింటే మాత్రం ఎంత పుల్లగా ఉంది తెలుసా, ఫుల్ అంటే సేమ్ పచ్చడి పెట్టుకునే మ్యాంగోస్ లానే ఉంది. అట్లా మాకు తెలిసింది. పండితేనే స్వీట్గా ఉన్నాయి, లేకుంటే ఫుల్ పుల్లగా ఉన్నాయి. మొత్తం ఇంకా 3 మ్యాంగోస్ అయితే పండు ఉన్నాయి కదా, ఇందులో 2 మా మమ్మీ నేను మా తమ్ముడు అయితే తింటాము. ఇంకొక మ్యాంగో అయితే మా డాడీ నైట్ వచ్చాక మా డాడీకి ఇస్తాము. ఇంకా మ్యాంగోస్ అన్న బాక్స్లో అయితే వేసాను. మా డాడీ వచ్చాక మంచిగా అరిగడ్డి వేసి మాగబెడదామని అనుకున్నాము, కానీ వర్షాలు పడుతున్నాయి కదా, గడ్డి మొత్తం తడిసి ఉంది. సో అట్లా పెట్టడం వీలు కాదు, మళ్ళీ ఆ గడ్డి కూడా స్మెల్ బాగా వస్తుంది. సో అందుకని ఇంకొక సంచిలో వేద్దామని ఫిక్స్ అయ్యాను. సో మ్యాంగోస్ అయితే చూడండి ఎన్ని ఉన్నాయో. 1 2 3 మ్యాంగోస్ మొత్తం పండ్లు, ఇవన్నీ కస్కలు అన్నమాట. ఇన్నేనా మ్యాంగోస్ అని అనుకోకండి, ఇంకా బూజు వచ్చిన మ్యాంగోస్ అయితే ఉన్నాయి, బయట ఉన్నాయి. కాకపోతే అవి నేను లోపల పెట్టట్లేదు, మళ్ళీ ఈ మ్యాంగోస్ వల్ల వేరే మ్యాంగోస్కి ప్రాబ్లం అవుతుందని బయటనే పెట్టేశాను. నేను ఇందాక చెట్టు దగ్గరికి సీజర్ పట్టుకుపోయాను కదా, ఆ సీజర్ అక్కడనే పెట్టాను. ఇంకా సీజర్ తెచ్చుకుందామని వెళ్ళేసరికి ఒక మ్యాంగో అయితే తప్పిపోయి మంచి జాక్కొని ఉంది అందులో. అరే గాయ్స్, మనం ఒక మామిడికాయ మర్చిపోయాం గాయ్స్, చూడండి కనిపిస్తుందా మీకు మ్యాంగో? ఈ మ్యాంగోని కూడా తెంపేసి మంచిగా క్లీన్ అయితే చేసేసాను. లాస్ట్లో ఇంక ఈ మ్యాంగో అయితే ఇలా ఉంది క్లీన్ చేశాక. ఈ మ్యాంగోని కూడా ఇంకా నేను ఈ బాక్స్లోనే అయితే వేసేసాను. ఈ మ్యాంగోస్ అన్నీ మా డాడీ వచ్చినాక నేనైతే మాగబెట్టమని చెప్తారు గడ్డిలో పెట్టి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ రాధమ్మ వ్లాగ్స్. బాయ్ చెప్పాను కదా, వీడియో అయిపోయింది అనుకోకండి. నేను మాగబెట్టిన ప్రాసెస్ మీకు చూపెట్టాలి కదా, సో అందుకని మళ్ళీ కొన్ని డేస్ తర్వాత చూపెడుతున్నాను. అదే వీడియో తీసి మళ్ళీ ఈ వీడియో క్లిప్కి యాడ్ చేసేసాను. ఎండిన గడ్డి దొరకట్లేదని ఇంకా ఇలా సంచిలో అయితే వేసి ఒక దారంతో అయితే గట్టిగా 3 అయితే వేసాము. ఇంకొక 1 వీక్ తర్వాత తీసి చూసేసరికి ఇలా ఒక మ్యాంగో అయితే ఖరాబ్ అయిపోయింది. ఇంకా అది సహజం అన్నమాట. ఇంకా వేరే మ్యాంగోస్ అయితే చూద్దామని చూసేసరికి కరెక్ట్గా 3 మ్యాంగోస్ అయితే పండినవి, అది మీకు చూపిస్తాను. ఆ 3 మ్యాంగోస్ కాకుండా ఇంకా కొన్ని మ్యాంగోస్ అయితే కొంచెం ఎల్లో కలర్కి వచ్చాయి. అవి ఇంకా ఒక 2-3 డేస్లో అయితే పండుతాయి. నాకెందుకో వేరే వాళ్ళకి మ్యాంగో ఇవ్వాలంటే ధైర్యం రావట్లేదు, ఎందుకంటే మా చెట్టు ఫస్ట్ టైం కాసింది కదా, సో అందుకే.
మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.